అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 2 రోజులుగా బ్యూటీ క్లినిక్స్ మీద జరుగుతున్న దాడులనండి, లేదంటే తనిఖీలనండి, వాటికి సంబంధించి కొన్ని నోటీసులు, కొన్ని సీజ్ చేయడాలు జరిగాయి. అంటే ప్రజలు ఏ డాక్టర్ నిజమైన డాక్టరు, ఏ డాక్టరు క్వాలిఫైడ్ డాక్టర్ కాదు అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మనకి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుందాం. దుర్గా కళ్యాణి గారు నమస్కారం అండి. నమస్తే. ఐ థింక్ నాకు వాట్సాప్లో వచ్చిన మెసేజ్ కూడా నేను మీకు చూపించడం జరిగింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఈ ప్రోగ్రామ్ మీద మీరు ఒకటి చేస్తే బాగుంటుంది, తెలంగాణలో బ్యూటీ క్లినిక్స్ మీద ఇన్ని తనిఖీలు జరిగాయి అని చెప్పని. నిజానికి ఈ డాక్టర్ మనకు క్వాలిఫైడ్ అథెంటికేషన్ ఉన్న క్లినిక్ అని ఎలా గుర్తించాలి? యాక్చువల్గా డర్మటాలజిస్ట్ అంటే ఏంటి అంటే మనం ఎంబీబీఎస్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది. ఇప్పుడు కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఇవి ఎలా అయితే ఉంటాయో అలా డర్మటాలజీ అనేది కూడా ఒక బ్రాంచ్. సో దీన్ని మనం 2 or 3 years, డిప్లొమా అయితే 2 years, ఎండి అయితే 3 years ఇలా ఉంటుంది. వాళ్ళు క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్. రైట్. సో మేమేంటంటే ఆ కోర్స్ చేసేటప్పుడు మనకి ఇన్డెప్త్ స్కిన్ గురించి చెప్పడం జరుగుతుంది. స్కిన్ కానీ, హెయిర్ కానీ, ఓవరాల్ బాడీ కానీ మనకి ఇన్డెప్త్ చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు మాకేంటంటే ఇప్పుడు స్కిన్ ప్రాబ్లం వస్తే ఓన్లీ సూపర్ఫిషియల్గా చూడడమే కాకుండా అసలు ఏంటి దీని రూట్ కాజ్ ఏంటి అని రూట్ నుంచి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాపర్ డర్మటాలజిస్ట్ అంటే. రైట్. సో కాస్మెటాలజిస్ట్ అంటే ఏంటంటే ఈ డర్మటాలజీ కోర్స్ చేసేటప్పుడే మనకి స్కిన్ గురించి మొత్తం అవగాహన అనేది వచ్చేస్తుంది. సో కాస్మెటాలజీ అంటే ఉన్నదాన్ని ఇంకా బెటర్గా చేయడం, కాస్మెటిక్ లుక్ని చేంజ్ చేయడాన్ని కాస్మెటాలజీ అంటాం కదా. సో అది మాకు ఇందులోనే ట్రైనింగ్ అయిపోతుంది. రైట్. సో ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము ప్రాక్టీస్ చేయడానికి మాకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని కాస్మెటాలజీ కోర్సెస్ అనేవి బయట అంటే ఎంబీఏ చేసిన వాళ్ళు చేస్తున్నారు, బీటెక్ చేసిన వాళ్ళు చేస్తున్నారు. చేసేసి ఒక 1 year 6 months కోర్స్ చేసేసి క్లినిక్స్ పెట్టేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు పడుతుంది. మేము ఎంబీబీఎస్ 5.5 years, ఇది ఒక 3 years, మళ్ళీ మేము ఎక్కడన్నా వర్క్ చేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి 10 years పడుతుంది. 6 monthsలో ఎలా వచ్చేస్తుంది? అది పాయింట్. సో ఈ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎవరైతే నాన్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఓకే. కానీ మధ్య మధ్యలో అప్గ్రేడ్ అయిన ట్రీట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవడం కూడా ఉంటుంది, మీరు ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఉంటుంది. సో ఇవన్నీ బయట క్లినిక్స్లో జరగవు. అందుకే నేను చాలామంది సెలబ్రిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసినప్పుడు వాళ్ళు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ రైట్ డాక్టర్ని వెతుక్కుని జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికి చాలా టైమే పడుతుంది. అండ్ అల్టిమేట్లీగా డబ్బు, హెల్త్, ఎనర్జీ, ఎవ్రీథింగ్ దే లాస్ట్. సో ఇన్ జనరలీ అంటే వెళ్ళినప్పుడు డాక్టర్ని మనం మీ సర్టిఫికెట్ చూపించండి అని ఏ పేషెంట్ ఎవరిని అడగలేరు. సో ఎలా గుర్తించాలి ఒక పేషెంట్ అంటే? ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు కదా, సపోజ్ మనం ఇంట్లో ఏదైనా ఒక ఏసీ కొనుక్కోవాలి, లేదంటే ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, కంపెనీ చూస్తాం కదా, ఏ కంపెనీ, దీనికి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంది, సర్వీస్ ఇస్తారా లేదంటే రివ్యూస్ చూస్తాము. కరెక్ట్. దాన్ని 10 ప్లేసెస్లో ఎంక్వైరీ చేస్తాం. అలాంటప్పుడు మీ స్కిన్, హెయిర్ చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేసుకోరు, ఎందుకు చూడరు డాక్టర్ డిగ్రీ? అంటే ఇన్స్టాగ్రామ్లోనో లేదంటే ఏదైనా సోషల్ మీడియాలోనో చూసేసి ఎలా వెళ్తారు? అన్ఎడ్యుకేటెడ్స్ కాదు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా నాకు తెలిసిన చాలా మందే కాల్ చేసి అక్కడ ఒక నిజాంపేటలో క్లినిక్ ఉందంట కదా, అక్కడ చాలా ఇట్లా ఏమంటారు ఫెయిర్నెస్ ట్రీట్మెంట్స్ చేస్తారంట కదా, వెళ్ళొచ్చా? వెళ్తున్నాము లేదంటే అని అంటే చాలా చదువుకున్న వాళ్ళకు కూడా ఈ రీల్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ చూసి మోటివేట్ అయిపోయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఫేస్బుక్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చేత వీడియోలు చేయించేసి మార్కెట్ చేయించుకుందాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బ్యూటీ క్లినిక్సే ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇప్పుడు మీరు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కొన్ని థింగ్స్కి మీరు రెస్పాన్సిబుల్. ఏంటి అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అలాంటప్పుడు ఫస్ట్ అసలు మీరు తెలుసుకోవాలి అది కరెక్టా కాదా మనం చేసే పని అని. ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక చోటుకి వెళ్ళి అక్కడ మొత్తం ట్రీట్మెంట్ చేసుకొని బాగా స్కిన్ పాడైపోయి నా దగ్గర వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు చూపిస్తాను, నాకు కూడా తెలుసు కదా, మీకు కూడా చూపించాను కదా. సో ఫేస్ అంతా పాడు చేసుకొని, సెన్సిటివ్ చేసుకొని, అన్ని స్టెరాయిడ్ క్రీమ్స్ యూస్ చేసి, సో దాన్ని బాగు చేయాలంటే మాకు చాలా టైం పడుతుంది.
వీళ్ళకి అప్పటికీ ఓపిక ఉండదు, కరెక్ట్. డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టేస్తారు, మనీ ఉండదు. సో మళ్ళీ మేము దాన్ని బేసిక్ నుంచి ట్రీట్ చేసుకొని ఒక ఫ్రేమింగ్లోకి తీసుకురావాలంటే మాకు చాలా టైం పడుతుంది. అవును, కానీ ఈలోపు ఏంటంటే పేషెంట్ సైకలాజికల్గా కూడా డిప్రెస్ అయిపోతున్నారు. కరెక్ట్. ఏంటంటే ఇన్ని ట్రీట్మెంట్స్ ఇంత ఖర్చు పెడుతున్నాము, మాకు రిజల్ట్ లేదు, ఇంకా డ్యామేజ్ అవుతుందని డిప్రెషన్తో వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును అవును. అండ్ మోరోవర్ ఈ మధ్యకాలంలో ఎక్కువ చూసేది ఒకటి వైట్నింగ్ అండ్ వెయిట్ లాస్. ఈ రెండింటికి చాలా భయంకరమైన బయట జరుగుతున్న మిస్టేక్స్. నిజానికి ఒక మామూలు కంప్లెక్షన్ ఉన్నవాళ్ళు ప్యూర్ వైట్ అయిపోవడానికి ఇప్పుడు ఇచ్చే ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిజంగా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరేమే అడ్వైస్ చేస్తారు యాక్చువల్లీ? ఈజ్ ఇట్ అడ్వైజబుల్ ద ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ అంటే? సో నేను ఇందాక చెప్పినట్టు కొన్ని క్లినిక్స్కి వెళ్ళి నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళే కాల్ చేసి ఇక్కడ ఏదో ట్రీట్మెంట్ చేస్తారంట, ఒక డ్రిప్ పెడతారు, ఒక బాక్స్ లోకి పంపిస్తారు, రాగానే ఫుల్ ఫెయిర్ అయిపోతామంట, వెళ్ళాలా అని అడిగారు. మీ దగ్గర ఉందా ఆ ట్రీట్మెంట్? అయితే నేను చెప్పాను, అలా వన్ టైంలో మీ కలర్ని మొత్తం మార్చేసే ట్రీట్మెంట్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే మన కలర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. కొంచెం మనం టోన్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఒక షేడ్ వరకు మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఎందుకంటే మనం సన్ ఎక్స్పోజర్ వల్ల అలా కొంచెం పాడవుతుంది కాబట్టి దాన్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ నార్మల్గా ఉన్న వాళ్ళు ఓవర్ తెల్లగా అవ్వడము అలాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉండవు. కరెక్ట్. సో వీళ్ళు ఏంటంటే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ యూస్ చేసి గ్లూటథయోన్ ఇంజెక్షన్స్ ఇస్తే మీరు ఇంత ఫెయిర్ అయిపోతారు అని చాలా లక్షలు ఖర్చు పెట్టేసుకొని అక్కడ రిజల్ట్ లేక మళ్ళీ అది ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్తో అలా కూడా చాలామంది ఉన్నారు. అవును. సో నేను అనేది ఏంటంటే మీరు ఒక ట్రీట్మెంట్కి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఫస్ట్ అసలు వాళ్ళు క్వాలిఫైడా కాదా సెర్చ్ చేసుకోండి. గూగుల్లో అన్ని సెర్చ్ చేసి మాత్రం మా దగ్గరకు వస్తారు. ట్రీట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఒక మెడిసిన్ రాస్తే ఏంటి డాక్టర్ మీరు ఈ మెడిసిన్ రాశారు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి, అలాంటప్పుడు నువ్వు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అనేది సెర్చ్ చేసుకోవాలి కదా. కరెక్ట్. సో ఓన్లీ రివ్యూస్ చూసో లేదంటే ఈ సోషల్ మీడియా చూసి అలా వెళ్ళకూడదు కదా. కరెక్ట్ కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వెయిట్ లాస్ దాని గురించి మనం మాట్లాడుకుంటే ఒక నెలలో ఇన్ని కిలోలు తగ్గిపోతారు అని చెప్పని మనం చాలా యాడ్సే చూస్తున్నాం. ఈవెన్ ఇంటికి వచ్చి మేము ట్రీట్మెంట్స్ కూడా చేసేస్తాం, ఒక ఎక్విప్మెంట్ తోటి ఒక పార్ట్లో ఉన్న ఫ్యాట్ని కూడా తీసేస్తాం. అది యాప్ కావచ్చు, చేతులు కావచ్చు, సమ్ ఎనీ అదర్ ప్లేస్ బాడీలో పార్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. స్పాట్ రిడక్షన్ ఉంటుంది అని యాడ్స్ ఇస్తుంటారు. ఇది ఎంతవరకు నిజం? సో ఇప్పుడు మనం అనుకున్నట్టు సోషల్ మీడియానే అగైన్ మళ్ళీ ఒక 2 నెలల్లో 30 kgs 40 kgs డిక్రీజ్ అయిపోతారని కొంతమంది ఇంటర్వ్యూస్ ఇవ్వగానే పేషెంట్స్ అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎందుకు మీకు అంత తొందర ఎందుకు? ఇప్పుడు ఇన్ని ఇయర్స్ వెయిట్ లాస్ అవ్వలేదు కదా, సో 1 monthలోనే ఎందుకు లాస్ అవ్వాలనుకుంటున్నారు? అది కూడా అన్హెల్దీగా. అంటే మీరు క్రాష్ డైట్ చేసి వెయిట్ లాస్ అవుతున్నారు ఈ 2 months, తర్వాత ఎంతకాలం మెయింటైన్ చేయగలుగుతారు? దాని బదులు పోర్షన్ కంట్రోల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసుకొని స్లోగా రెడ్యూస్ అవ్వచ్చు కదా. అంటే అక్కడికి వెళ్ళి 1,00,000 రూపాయలు ఖర్చు పెడితేనే వెయిట్ లాస్ అయినట్ట. సో వాళ్ళు సరే వాళ్ళు అది కూడా చేస్తున్నారు, వెయిట్ లాస్ ఒక్కటే చేయకుండా మళ్ళీ స్కిన్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఎ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. నిన్న ఒకటి చూసాను నేను వీళ్ళు, అందులో ఒక యాంకర్ తను ఒక క్లెన్జర్ గురించి చెప్తున్నారు, వెరీ రాంగ్ వేలో చెప్తున్నారు. అంటే అది ఆయన ఒపీనియనా లేదంటే ఆయన ఎక్కడన్నా చూసి నేర్చుకున్నారా, ఆయనకి ఎవరైనా చెప్పారా తెలియదు. ఇప్పుడు అతనికి ఒక 5 lakhs ఫాలోవర్స్ ఉన్నారు, అందులో ఒక 10,000 members అన్న ఫాలో అయినా నష్టమేగా. అబ్సల్యూట్లీ. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇతన్ని వచ్చి అడగలేరు, మళ్ళీ ఇతనికి ఎవరు చెప్పారో వచ్చి అడగలేరు. అవును. సో అలా జనాలు ఏంటంటే అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ట్రీట్ చేసుకోవడము లేదంటే ఇలాంటి రాంగ్ ప్లేసెస్కి వెళ్ళడము. ఓన్లీ 2-3 క్లినిక్స్కి మనం పేపర్లో చూసాము. అవును. అలా తెలియని చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి శ్రీనగర్ కాలనీ నుంచి కొండాపూర్ స్టార్ట్ చేస్తే ఒక ఎవ్రీ 10 డర్మటాలజిస్టులకి ఒక 20 ఈ అనెథికల్ ప్రాక్టీస్ వాళ్ళు ఉన్నారు. ఓ మై గాడ్. సో అవన్నీ దాని మీద మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు, అందరు డాక్టర్స్ కూడా ఎవరెవరు చేస్తున్నారో ఏంటి అనేది. సో చూద్దాం.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రజలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఎక్కడ అంటే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్కి ఇంత కాస్ట్ అవుతుంది, ఇక్కడికి వెళ్తే ఇంతే అవుతుంది, ఎందుకు ఇంత డాక్టర్ ఇంత ఎక్కువ కాస్ట్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అన్న పాయింట్లో చాలామంది కాంప్రమైజ్ అవుతారు ఏంటంటే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక్కొక్క చోట ఎందుకు ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క చోట తక్కువ ఉన్న ప్లేస్లో మనం ఆలోచించాల్సింది ఏంటి యాక్చువల్లీ? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, హెయిర్ గ్రోత్ ఇంజెక్షన్స్ ఉంటాయి, పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్స్ కానీ. ఇప్పుడు నేను ఒక ఛార్జ్ చేస్తాను, నా ఫ్రెండ్స్ ఇంకోలా ఛార్జ్ చేస్తారు, ఇంకొకళ్ళు ఇంకోలా ఛార్జ్ చేస్తారు. డర్మటాలజిస్ట్ ఏంటంటే అసలు ఫస్ట్ నీకు అవసరమా లేదా అనేది చూసి అడ్వైజ్ చేస్తారు. రైట్. ప్రైస్ అనేది అందులో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు లేజర్ మెషిన్స్ లో కూడా 5 lakhs నుంచి స్టార్ట్ చేసి 50 lakhs వరకు మెషిన్స్ ఉంటాయి. అవును, 1 వరకు కూడా ఉంది. నేను ఏ మెషిన్ అయితే యూజ్ చేస్తానో దాన్ని బట్టి నేను ఛార్జ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. వేరే వాళ్ళు తక్కువ కాస్ట్ ఇవి యూజ్ చేయొచ్చు. ఎనీవేస్ ఏ డర్మటాలజిస్ట్ ఏ మెషిన్ యూజ్ చేసినా మీకు 100% రిజల్ట్ రావడానికే చూస్తారు. అవును. నేను మొన్న ఒక పేషెంట్ ఇలాగే చెప్తే అసలు వీళ్ళు పిఆర్పి ట్రీట్మెంట్ వాళ్ళు 1000 రూపీస్కే చేస్తున్నారని చెప్పారు. ఎలా అసలు ఎలా పాసిబుల్? గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్ అనేది ఎలా 1000 రూపీస్కి పాసిబుల్ అని నేనే ఒక పర్సన్ అక్కడికి పంపించాను. నాకు నియర్ బై ఉంటారు, సో పంపించాను. ఏంటి అంటే వాళ్ళు పేషెంట్ దగ్గర శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు బ్లడ్, కానీ వాళ్ళు అసలు దాన్ని ఏమీ ప్రాసెసింగ్ చేయకుండా వాళ్ళకి నార్మల్ సెలైన్ ఇంజెక్షన్స్ చేస్తున్నారు. ఓ మై గాడ్. నార్మల్ సెలైన్ ఇంజెక్షన్ ఏముంది, 10 రూపీస్ పెడితే బాటిల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. 10 ml ఇంజెక్ట్ చేసి పంపించేస్తున్నారు. అదేంటి, అది ఎలా తెలుస్తుంది పేషెంట్కి? తెలీదు. ఇలా ఉన్నారు బయట. ఏది నేను అనేది, అది ప్రాసెస్ ఏంటి యాక్చువల్లీ? ప్రాసెస్ ఏంటంటే జనరల్గా మీ బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసి దాని నుంచి మనం ప్లాస్మా సపరేట్ చేయాలి. దానికి ఒక మెషిన్ ఉంటుంది ఆ సపరేషన్కి. తర్వాత దాన్ని మనం స్టెరైల్గా ఉంచాలి. ఉంచి మళ్ళీ పేషెంట్ స్కాల్ప్ అంతా క్లీన్ చేసి మనం ఎక్కడెక్కడైతే థిన్నింగ్ ఆఫ్ హెయిర్ ఉందో అక్కడ ఇంజెక్ట్ చేయాలి. సో మనం యూజ్ చేసే కిట్స్ ఒక ప్రైస్ ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ 2000 నుంచి 10,000 వరకు కూడా ఉంటుంది. అవును, నేను కూడా మీ దగ్గర 3-4 సార్లు తీసుకున్నాను కదా. సో దాన్ని బట్టి నేనే కిట్ కొనుక్కున్నాను, దాన్ని బట్టి నేను ఛార్జ్ చేస్తాను. అసలు ఎలా వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్కి ఎలా చేస్తున్నారు అని నేను పంపిస్తే జరిగింది ఇది. సో అక్కడ ప్రాసెసే చేయట్లేదు, ప్రాపర్ ట్రీట్మెంటే లేదు అసలు అక్కడ. మన ఇండైరెక్ట్గా అసలు జనాలకు తెలియకుండా మోసమే అక్కడ జరిగేది. సో ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము అక్కడ కొన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్నాము. ఇప్పుడు పిఆర్పి అంటే ఇలా చెప్పాను నేను ఎక్స్ప్లెనేషన్, కానీ ఇలా కొన్ని ఫేషియల్స్ చేయించుకున్నాను, అక్కడ చాలా తక్కువకి చేశారు. లేదంటే నేను ఒక 1 lakh వేరే దానికి కడితే ఇది కాంప్లిమెంటరీగా ఇచ్చారు నాకు, నాకేం సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. కానీ నేను మీ దగ్గరికే ఎందుకు రావాలని అడుగుతూ ఉంటారు అందరు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ రావు, అలానే దానివల్ల యూజ్ కూడా ఉండదు. ఇప్పుడు మీరు 10,000 పెట్టి ఒక దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు మీకు ఏదో ఒక యూజ్ ఉండాలి. ఎందుకు అన్నెసెసరీగా మీరు స్పెండ్ చేయడం అనేది? ఇప్పుడు హైడ్రా ఫేషియల్ ఉంటుంది, అది ఎవరు చేసినా కూడా దానికి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కానీ నీకు చేయాలా వద్దా, చేయాలంటే ఏంటి కండిషన్స్ అనేది ఎవరికి తెలుస్తుంది? అసలు నీ స్కిన్ ఏంటి అని తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అలా కాకుండా వచ్చిన వాళ్ళందరికీ కాంప్లిమెంటరీగా చేయించుకోండి అంటే ఏంటని మీనింగ్లెస్ కదా. సో మీ స్కిన్ని అండర్స్టాండ్ చేసుకొని దానికి ఏ ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఇలా చేసుకొని లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొన్ని ఇప్పుడు చెప్పాను కదా, స్టెరాయిడ్ క్రీమ్స్ ఇస్తారు అక్కడ. సో అది వాడితే వెంటనే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది, కానీ ఒక 1 month 2 months తర్వాత చాలా బ్యాడ్గా అయిపోతుంది, చాలా సెన్సిటివ్ అయిపోతుంది స్కిన్. సో దానికి ఎవరు అప్పుడు వెళ్ళి మీరు అడగలేరు కదా. సో మీ స్కిన్ని అండర్స్టాండ్ చేసుకొని, ఇప్పుడు స్కిన్లో ఇన్ని లేయర్స్ ఉంటాయి, దానికి ఇలా ట్రీట్ చేస్తే ఇలా అవుతుంది అనేది మేము 10 years చదివితే ఆ స్టేజ్కి వచ్చాం. కరెక్ట్. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ స్కిన్ ప్రొటెక్టివ్గా ఉంటుంది. అల్టిమేట్లీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఇప్పుడు వాళ్ళేంటి ఆటోస్ పైన లేదంటే ఎక్కడో ఫ్లెక్సీస్ పెట్టడము, అంటే 999కి మేము పిఆర్పి చేసేస్తాం, అవును, లేదంటే 999కి ఫేషియల్స్ చేసేస్తాం అనగానే జనాలు అందరూ వెళ్ళిపోతున్నారు అట్లా. మీరు యాజ్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్గా డెమటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ కూడా, ఇప్పుడు మీరు ఏమంటారు డైట్ కూడా మీరు అందరికీ ఇస్తూ ఉన్నారు. అండ్ మీరు చెప్పండి, అసలు వెయిట్ లాస్కి జనాలు అసలు యూట్యూబ్లో సోషల్ మీడియాలో బోల్డని వీడియోలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అది కొంత మంచి ఉంటే 90% చెడే ఉంది. సో యాజ్ అ డాక్టర్గా మీరేం చెప్తారు యాక్చువల్లీ వెయిట్ లాస్కి అంటే?
ఇప్పుడు మనం అనుకున్నట్టు ప్రతి పర్సన్ డర్మటాలజిస్టే, ప్రతి పర్సన్ న్యూట్రిషనిస్టే. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారా లేదంటే నిజంగానే వాళ్ళు కోర్స్ చేశారా మనకు తెలియదు. సో చెప్తున్నాను కదా, ఈ ఇంటర్వ్యూస్ చూసి లేదంటే న్యూస్ చూసేసి లేదంటే ఒకళ్ళు తగ్గారని 10 మంది వెళ్ళిపోయి వాళ్ళకి హ్యూజ్ అమౌంట్స్ పే చేసి నిజంగా క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టులు చాలా తక్కువలో ట్రీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు ఇలా అట్రాక్ట్ అయ్యి వెళ్తున్నారు అనేది ఇంకా వాళ్ళనే అడగాలి. చూద్దాం ఏం కామెంట్స్ వస్తాయో. కానీ ఒకానొకప్పుడు ఆయిల్ పుల్లింగ్ అని బాగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు విత్ తేనె అన్నారు. ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకోండి అన్నారు. ఇప్పుడేమో మన బూడిద గుమ్మడికాయ జ్యూస్. అసలు మార్కెట్లో ఒక మాట వచ్చి అది ఒక విస్ఫోటనంలాగా దాన్ని అందరూ రీల్స్ చేసి పెట్టేసి ఇది తాగేయండి ఇది జరిగిపోతుంది, ఇది చేసేయండి ఇది జరిగిపోతుంది అనేదాన్ని గుడ్డిగా ప్రజలు నమ్మి ఫాలో అయ్యి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. మనకు తెలియదు ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది. నేను అదే అన్నా, మా ఇంట్లోనే మీరు తీసుకుంటే మా పెద్దమ్మగారు ఎక్కడో బెంగళూరులో ఉంటారు. ఆవిడ నేను ఆ ప్రోగ్రామ్ చూసానే, వాళ్ళంతా ఇలా చెప్పారు, నేను ఇది ఫాలో అయ్యాను, నాకు షుగర్ పెరిగిపోయింది అని అంటే, ఏంటి పెద్దమ్మ నవ్వుతారు ఎవరైనా. ఇలాంటి ప్రోగ్రామ్ వరకే ఉంటుంది, దానికి ఏమి సొల్యూషన్స్ ఉండవు. చేసింది కాదు కదా, మీ బాడీకి ఏది అవసరమో అనేది మిమ్మల్ని చెక్ చేసి మీకున్న డెఫిషియన్సీస్ ఏమైతే ఉన్నాయో దాని ప్రకారంగా మనం డైట్ చేసుకోవాలి. కానీ క్రాష్ డైట్ చేసి నువ్వేం తినకుండా ఉంటే 10 daysలో తగ్గిపోతారు. అవును, కానీ ఆలోపు నీకు మజిల్ లాస్ అవుతుంది, నీ స్ట్రెంగ్త్ పోతుంది, ఇమ్యూనిటీ పడిపోతుంది. ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. సో ఎప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇచ్చే డైట్స్లో ఏంటంటే ఏం ఉండట్లేదు, ఫుడ్ ఏం తినకుండా ఉండడమే డైట్. కానీ ఒక ప్రోగ్రామ్ మనం పెడదామండి దీని మీద. అంటే పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ వాళ్ళ బాడీ వెయిట్ కానీ, స్కిన్ టెక్స్చర్ కానీ, ఇంటర్నల్ హెల్త్ కానీ, వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ, ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఒక మనిషిని చూసి ఇంకొక మనిషికి అడ్వైస్ చేయలేము, నువ్వు కూడా ఇదే ఫాలో అయిపో అని. ఈవెన్ సన్ స్క్రీన్ కూడా పర్సన్ టు పర్సన్ మీరు డిఫరెంటే రాసిస్తారు, అంటే వాళ్ళ నేచర్ ప్రకారం. ఈ సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్ ఇంకా అసలు చెప్పద్దు. ఈ అందరూ ఈ యాడ్స్ చూసేసి ఏవేవో వాడేసి మొహాన్ని పాడు చేసుకొని మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఫ్రస్ట్రేట్ అవుతారు. నేను చాలా వాడేసాను డాక్టర్, ఇంకా నేను వాడను, నాకు అసలు చిరాకు వచ్చేసింది అంటే. మరి నేనేం చేయాలి? అదే కదా, బాగు చేయాలంటే నాకు కొంచెం టైం అన్నా ఇవ్వాలి కదా. అంత టైం ఎలా పడుతుంది? మమ్మల్ని అడిగే క్వశ్చన్ మీరు ఎవరైతే నాన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నా అక్కడ ఎందుకు అడగట్లేదు, ఎందుకు వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు, సైలెంట్గా ఎందుకు వచ్చేస్తున్నారు అక్కడ అడగండి క్వశ్చన్స్. కరెక్టే, ప్రాబ్లం అయినప్పుడు వాడిని నిలదీయాలి కదా, క్వశ్చన్ చేయాలి. నీకు ఒక ప్రామిస్ చేసి వాళ్ళు ఒక ట్రీట్మెంట్ చేసినప్పుడు అది అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు నువ్వు అడగకుండా సైలెంట్గా మన దగ్గరకు వస్తారు, మన దగ్గర అడుగుతారు. అవును, అట్ ద సేమ్ టైం జనరల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జనరల్ పబ్లిక్ మీద ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లోకి ఎంటర్ అయ్యాం మనం, ఇంకో 1.5 month ఖచ్చితంగా మే ఎండింగ్ వరకు మనం సమ్మర్లోనే ఉంటాం. సో ఈ 1.5 monthలో స్కిన్ గురించి కానీ, జనరల్ హెల్త్ గురించి కానీ, హెయిర్ గురించి కానీ యాజ్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్ వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి డిహైడ్రేషన్ ఉంటుంది. జనరల్గా కూడా మనం వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంకా డిహైడ్రేట్ అవుతుంది కాబట్టి బాడీ మనం ఎంతైతే తీసుకుంటామో దానికి మించి, అంటే ఇదివరకు మీరు 3 liters తీసుకుంటే ఇప్పుడు 4 liters అలా వాటర్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ప్లస్ బయటికి వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేయండి. అంటే మేము స్కిన్ అండ్ హెయిర్ పాయింట్లో చెప్తున్నాం. సో సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి. మళ్ళీ రిపీట్ అప్లికేషన్ చేయండి. మళ్ళీ మీ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి ఏంటి పర్సనలైజ్డ్గా అందరికీ ఒకటే ఉండదు. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ యూస్ చేయండి అని చెప్తాము, కానీ ఇంకా మీకు చాలా అవసరం పడవచ్చు. ఎవరైతే జెన్యూన్ డాక్టర్స్, ఎవరైతే కరెక్ట్ డర్మటాలజిస్టులు వాళ్ళ దగ్గరికి చూసుకొని వెళ్ళండి. మీ స్కిన్ కేర్ని వాళ్ళతో రాపించుకొని అది మాత్రం వాడండి. ట్రూ, ఎక్కడో ఎందుకు యూట్యూబ్లోనే హెయిర్ కలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎన్ని చూస్తుంటారు. విలేజ్లో ఒక ఇల్లిటరేట్ ఏదో వీడియోలు పెట్టేసి మిలియన్స్ వ్యూస్ ఆవిడికి. నాకు అనిపించింది ఎవరికైనా ఏదైనా రియాక్ట్ అయితే ఆవిడని అడుగుతారా వెళ్ళి? ఆ వీడియోలో ఉన్న ఆవిడ కాంటాక్ట్ నెంబర్ తెలియదు, ఆవిడ ఎక్కడ ఉంటుందో తెలియదు, వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలియదు, అందరికీ సూట్ అవ్వదు. ఆవిడకి సూట్ అయింది, నాకు సూట్ అయిందని చెప్తే బాగుంటుంది. నాకు తెలిసిన ఒక పర్సన్, మీకు కూడా తెలుసు, వాళ్ళ అమ్మాయికి 13-14 years ఉంటాయి, ఫుల్ ఆఫ్ పింపుల్స్. సో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇలాగే సమ్ నాన్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే
వాళ్ళు రెటినాయిడ్స్ అనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సింపుల్ పీలింగ్ స్టార్ట్ చేసినట్టు. పీలింగ్ కాదు, టాబ్లెట్సే హై డోస్ ఆఫ్ రెటినాయిడ్స్. అంటే జనరల్గా మనం 25-30 ఇయర్స్ వాళ్ళకి ఏ డోస్ అయితే వాడతామో 13-14 ఇయర్స్ అమ్మాయికి కూడా అదే డోస్ వాడేశారు. ఓ మై గాడ్. వాడేయడం వల్ల ఈమెకి మొత్తం లివర్ ఫంక్షన్ అంతా దెబ్బతిన్నది. అప్పుడు వచ్చారు నా దగ్గరికి, నేనేం చేయాలి? మళ్ళీ చదువుకోని వాళ్ళ కాదు, ఎడ్యుకేటెడ్ పర్సన్సే, కానీ ఎవరో చెప్తే వెళ్ళారు. అక్కడ డాక్టరే లేరు, ఎవరో రిసెప్షన్లో ఉన్న వాళ్ళే రాసేస్తారంట ట్రీట్మెంట్, డాక్టర్ లేరు. వీళ్ళు వెళ్ళి అడగడానికి అక్కడ ఒక పర్సన్ లేరు. సో మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ఈ రకంగా ఉన్నాయి కాబట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నా చూసుకొని వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్గా పాస్ అయిన డర్మటాలజిస్టులు ఎవరైతే ఉంటారో ఫ్రెషర్స్, వాళ్ళు బయటికి వచ్చాక, కాలేజ్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళకి తెలీదు మనం ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ నేర్చుకోవాలి అనేది. వాళ్ళు ఏంటంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమన్నా తక్కువ పే చేస్తారో ఏంటో అని ఇలాంటి కాస్మెటాలజీ సెంటర్స్కి వెళ్తున్నారు కొంతమంది తెలియక. వెళ్ళడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాస్మెటాలజీ సెంటర్స్ వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ తీసేసుకొని వాళ్ళని విసిగించడము, లేదు మీకు ఎక్కువ పే చేస్తాం ఇక్కడే ఉండు అని చెప్పడము, ఈ రకమైనవి కూడా చాలా ఉన్నాయి. నిన్నటి నుంచి చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు, ఇలా అంటున్నారు మేడం ఏం చేయాలి అనేసి. సో వాళ్ళు కూడా ఏంటంటే ప్రాపర్ మన మీ సీనియర్సే ఉంటారు కదా, అవును కదా, వాళ్ళ సీనియర్సే, వాళ్ళని అడిగి ఒక అడ్వైస్ తీసుకొని అది ఫాలో అవ్వండి. కరెక్ట్. సో ఇలా అనెథికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మన సీనియర్స్నే అడిగితే మేము నేర్పిస్తాం కదా. ఏమైనప్పటికీ వ్యూవర్స్ అందరికీ ఒక విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీరు వెళ్ళే డాక్టర్ని 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్ళండి, గుడ్డిగా నమ్మి వెళ్ళకండి. అండ్ మీ టైంని, మీ డబ్బుని, మీ ఎనర్జీని టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.